వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలు, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కైప గ్రామంలో దారుణం. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీలో గందరగోళం, తిరగబడ్డ భక్తులు. యూరియా కోసం ఉదయం నుంచి రైతుల అవస్థలు. భక్తులతో కిక్కిరిసిన తిరుమల కొండ. ఇక వివరాలకు వెళ్తే భూపాల్పల్లి మంజూర్ నగర్ నందు వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ మరియు పవిత్రోత్సవ కార్యక్రమాలను టీటీడీ వేద పండితులు శ్రీ భవన నారాయణాచార్యుల బృందం చేత ఘనంగా ప్రారంభించడం జరిగింది. మూల విరాట్కి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త శ్రీ గండ్ర వెంకట రమణారెడ్డి జ్యోతి మరియు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్కో సిఈ ప్రకాష్ భక్తులు అన్నప్రసాదన వితరణ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పైడిగుమ్మల్ గ్రామంలో సంచలనం రేపుతున్న వ్యవహారం. ఆ గ్రామస్తులు మాట్లాడుతున్నారు. నమస్కారం. గత 30 సంవత్సరాల నుంచి పైడుగుమ్మల్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన సందర్భంగా ఆ పాత డాక్యుమెంట్స్ అన్ని మా మాజీ సర్పంచ్ దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇల్లు కట్టుకుని ఖాళీ స్థలం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా
ఆ ఇంద్రమ్మ ఇండ్లు ఎంతమందికి ఉన్నాయో వాళ్ళ పేరున లిస్ట్ ప్రకారం ఎవరు వాళ్ళకి మంజూరు చేయాలని ఈ మా ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే గత 2 సంవత్సరాల క్రితం మా మాజీ సర్పంచ్ మల్లయ్య గారు ఎవరు ప్లాట్ వాళ్ళకి చూపిస్తారని చెప్పి ఒక్కొక్క మనిషి దగ్గర 1000 రూపీస్ 2000 రూపీస్ తీసుకోవడం జరిగింది. ఎంత అమౌంట్ తీసుకొని ఖాళీ సాఫ్ చేయడం, అక్కడ ఉన్న కలపను అమ్ముకోవడం మాత్రమే జరిగింది. ఇంతవరకు ఎవరికి ప్లాట్ చూపించడం చేయలేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా విలేజ్లో ఉన్న పేద ప్రజలకు, మా విలేజ్లో ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ ప్లాట్ చూపించగలరని మేము పేపర్ సముఖంగా కోరుకోవడం జరుగుతుంది. కాళేశ్వరం మోటార్లు రోజుకి 2-3 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు. ఇలా చేస్తే బేరింగ్లు దెబ్బతింటాయి. బేరింగ్లు దెబ్బతిని మోటార్లు చెడిపోతే మళ్ళీ మమ్మల్ని బదనం చేయాలని కుట్ర చేస్తున్నారు. BHEL వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మోటార్ అండ్ ఆఫ్ చేస్తే దెబ్బతింటాయని హరీష్ రావు అన్నారు. ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. ఇవేమి ఇంట్లో ఉండే మన 1 HP మోటార్లు కావు కదా. ఇవి ఒక్కొక్క మోటార్ 200 మెగావాట్స్ 150 మెగావాట్స్ మోటార్లు. ఇవి ఒక మోటారు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కు సమానం. వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి. ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు? పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు, సాయంత్రం 5కి బంద్ పెడుతుండ్రు మోటార్. పొద్దున 7కి స్టార్ట్ చేసి 5కి బంద్ పెడుతున్నారు. ఎందుకు? 5 తర్వాత కొంచెం కరెంట్ పీక్ లోడ్ ఉంటుంది, అందరం లైట్లు వేస్తాం, సాయంత్రం పూట ఇళ్లలో కరెంట్ వాడతారని ఇది బంద్ పెడుతుంది. మళ్ళీ పొద్దుగాల 7-8 గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తుంది. ఇట్లా రోజుకు 2 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బేరింగులు దెబ్బతింటాయి, మోటార్లు పనికి రాకుండా అవుతాయి. ఇంజనీరింగ్ నిపుణులను అడగండి, ఎక్స్పర్ట్స్ ని అడగండి. ఇప్పటికే BHEL మిమ్మల్ని హెచ్చరించింది. మోటార్లు సరఫరా చేసిన BHEL రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది. అంటే మీరు ఏంది మీ ఉద్దేశం? ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగులు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదనాం ఎత్తేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు. BHEL మీకు చెప్పలేదా? మిమ్మల్ని హెచ్చరించలేదా? కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి. ఏం చేస్తుంది ఇప్పుడు? నందిమేడారం పంప్ హౌస్ లో గానీ, గాయత్రి పంప్ హౌస్ లో గానీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు వంచడానికి చొప్పదండి పోయిండు. జనం తిరగబడతారు, నీళ్లున్నాయి, మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగాలు ఆన్ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు వంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కగానే మోటార్లు బంద్ చేసిండ్రు. మొన్న ఓ రోజు కూడా మోటార్లు పొద్దుగాలు ఆన్ చేశారు, సాయంత్రం బంద్ చేసిండ్రు. నిన్న మొన్న కూడా 2 ఆన్ చేస్తుండ్రు, 1 బంద్ చేస్తుండ్రు, 1 ఆన్ చేస్తుండ్రు, 2 బంద్ చేస్తుండ్రు. ఇదేంటి పిచ్చి పని? ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అది కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి. మీ BHEL వాళ్ళని అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి, ఇంజనీరింగ్ నిపుణులను అడగండి. కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి. ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతాయి, రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండదేవయ్య పటేల్తో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బాదినేని రాజేందర్ మరియు వివిధ హోదాల్లో ఉన్న మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ, పటేల్స్ అందరికీ, జగిత్యాల జిల్లా మున్నూరు కాపు కుల బాంధవ్యులు పటేల్స్ అందరూ మరి ఈరోజు ఈ మున్నూరు కాపు సభ్యత్వం నమోదు కార్యక్రమంలో మరి జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు బాదినేని రాజేందర్ గారు, మరి ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మున్నూరు కాపు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులందరూ, జిల్లా కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా పేరున. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను 2 దశాబ్దాల నుంచి కూడా మున్నూరు కాపు కుల సంఘంలో పనిచేస్తున్నాను.
మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వీళ్ళు పటేల్స్ అందరూ కూడా మీరందరూ ఎవరైతే మున్నూరు కాపు అనే పేరు మున్నూరు కాపు ఒరిజినల్గా, ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాకు మొన్నటి దాకా ఒక 8 కులాలు కలపాలనేది పెద్ద చర్చ జరిగింది. దాన్ని నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే బీసీలో ఏలో ఉన్న వాళ్ళు కానీ, బీసీ బిలో ఉన్న కానీ, బీసీ డిలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా కొన్ని పేర్లు కూడా చాలామంది కూడా కలపాలని ప్రయత్నం చేశారు. దానిలో మేము ఒప్పుకోలేదు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే మున్నూరు కాపు ఉంటారో ప్రతి పేరు పక్కన పటేల్ అనేది రాయాలి. ఇది ఒకటి గవర్నమెంట్ మనకు ఆధార్ కార్డు ఎలా రిలీజ్ చేసిందో ఇది కూడా మనకు ఈ కులము ధృవీకరణ సర్టిఫికెట్, మనకు రేపు పొద్దున స్టడీ సర్టిఫికెట్కు, మ్యారేజెస్ సర్టిఫికెట్కు అన్నిటి కూడా ఈ సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఎవరైతే వివిధ పేర్లతో పెట్టుకున్న సంఘాలందరూ కూడా ఈ సభ్యత నమోదులో తప్పకుండా పాల్గొనాలి. మీరందరూ సంఘాలుగా ఉండండి. దయచేసి ఇది ఒక పెద్ద మహాయజ్ఞంలాగా నేను ముందుకు తీసుకెళ్తున్నాను. 20 సంవత్సరాల క్రితం కూడా మనం అప్పుడు కుటుంబ సమగ్ర సర్వే చేస్తామని అప్పుడు 20 లక్షల బుక్స్ కొట్టించి కూడా మేము దాన్ని ఎన్రోల్మెంట్ చేయలేకపోయినాము. కానీ ఈరోజు మాత్రం తప్పకుండా ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కుల ధృవీకరణ పత్రం లాగా ఈ పత్రం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మున్నూరు కాపు ప్రతి బిడ్డ అందరూ కూడా ఈ సభ్యత నమోదు చేసుకోవాలని నేను ఈరోజు కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్. మున్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుతుంది. మరి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుతుంది. దేవయ్య పటేల్ గారు కాబట్టి మరి ఈ కార్యక్రమంలో మరి మాకు ఉన్నవాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు, మరి మా రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్న మరి మల్లారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా లింగన్న గారు కావచ్చు, సత్యన్న కావచ్చు, అదే పెద్దలు రాయేశం గారు కావచ్చు, పెద్దలు లింగారెడ్డి గారు కావచ్చు, పెద్దలు అన్న చిట్టా రవీందర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తక్షణమే ఒకటే ఫోన్ కాల్ మీద ఇక్కడికి రావడం, మరి ఆ సభ్యత్వ నామోదు మరి బుక్కులను కూడా స్వీకరించి జిల్లా వ్యాప్తంగా మా జిల్లా అధ్యక్షుడు కూడా సిద్ధల సత్యనారాయణ అందుబాటులో వర్షం ఉన్నది కాబట్టి దానివల్ల వారు కూడా ఎవరు ఇతర కార్యవర్గం కూడా రాకపోవడం, మరి ఇవన్నీ కూడా మళ్ళొక రివ్యూ మీటింగ్ పెట్టేసుకొని అందరికీ మరి ఈ తన చెప్పినట్టుగా వాస్తవంగా కూడా ఎన్నెన్నో ఉండవచ్చు సంఘాలు, కులంలో ఎన్నెన్న విభేదాలు ఉండవచ్చు, కుల ఐక్యతకు పనిచేయాలి, అందరం కులాన్ని ఒక తాటి మీదకి తేవాలి అన్నదాని గొప్ప ఉద్దేశంతో ఇవాళ ఆయన ఇంట్లో ఎవరో ఇయ్యలే, ఏ సంఘం నుంచి ఫండింగ్ రాలే, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయన స్వయంగా కూడా ఆ బుక్కులు అనేది కొట్టించి మరి నిజంగా కూడా కులానికి ఒక గుర్తింపు ఉండాలన్న దాని మీద మరి మున్నూరు కాపు పటేల్ సంఘం నుంచి మరి ఈరోజు ఆ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సభ్యత్వ నామోదులు మున్నూరు కాపులైన దాదాపు నాకు తెలిసి ఈ ప్రాంతంలో జగిత్యాల జిల్లాలో నాకు తెలిసి 1,20,000 మంది మున్నూరు కాపులు ఉంటారన్న అంచనా ఉంది. దాదాపు ప్రతి ఒక్కరూ నిజంగా కూడా ఏదైతే పుట్టిన 21 డేస్ బేబీ నుంచి కావచ్చు, బాబు నుంచి కావచ్చు, వాళ్ళందరికీ కూడా సభ్యత్వ నామోదు కాపులకు కాపు అయిన ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఆ 10 రూపాయల రసీదు ఏదైతే పెట్టిందో ఆ రసీదు చింపి మరి ఆ కుల సంఘానికి అందియాల్సిన అవసరం మనకందరికీ ఉన్నదాన్ని మరొకసారి కూడా గుర్తు చేస్తూ అందరం ఐక్యతగా ఉండాలి. నిజంగా కూడా మున్నూరు కాపులను మరి ప్రతి ఒక్కరిని కూడా మరి గుర్తించాలి. మరి అందరికీ కూడా సేవలు ఈ గుర్తించబడ్డాక మున్నూరు కాపులు ఎట్లయితే సేవలు అందిస్తారో ప్రతి ఇంకా కూడా చాలామంది కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న మున్నూరు కాపులు కావచ్చు. ఆదిలాబాద్లో నేరాలను వృత్తిగా మార్చుకొని దొంగతనాలు చేస్తున్న 2 ముఠా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చౌహాన్ రవి, సుఖదేవ్ సన్నీలను అదుపులోకి తీసుకోగా సాయినాథ్ పీటీపై వారెంటీపై హాజరుపరిచారు. షోహెల్, అమ్మో, కిరణ్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును ఛేదించి 9,500 రూపాయలు 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. Crime number 198/25 under section 331 clause 3 and 305 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసులో ఎంతో కష్టపడి మా మావల ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మావల ఎస్ఐ ప్రవీణ్, దీనిలో ప్రధాన నిందితుడైన చవాన్ రవి, సుఖ్దేవ్ సన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చవాన్ రవి అనే వ్యక్తి ఆల్రెడీ ఇతనిపై డీసీ షీట్ ఉన్నది మావల పిఎస్లో. ఇతడు దాదాపు తెలంగాణ, మహారాష్ట్రలో
ఒక 25 వరకు దొంగతనం చేయడం జరిగింది. చాలా కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు. ఇతడు మళ్ళా అతన్ని అంచెడైన సుఖ్దేవ్ సన్నీ, ఆ సుఖ్దేవ్ సన్నీపై కూడా 22 కేసుల వరకు ప్రాపర్టీ అఫెన్సులు ఉన్నాయి. వీరిద్దరూ ఒక గ్యాంగ్ లీడర్గా చలామణి అభిచుడుగా ప్రాపర్టీ అఫెన్స్లు తెలంగాణ స్టేట్లోని వివిధ జిల్లాల్లో మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్లేస్లో కూడా గత 1-2 ఇయర్స్ నుంచి చేయడం జరిగింది. వీరు గ్యాంగ్గా కొంతమంది మెంబర్లను తీసుకుంటూ దొంగతనాలు చేపించున్నారు. మహారాష్ట్రకి కూడా కొంతమంది దొంగలు పిలిపించి కూడా దొంగతనాలు చేపించినట్టు మాకు దర్యాప్తు జరిగింది. ధర్మాబాద్ చెందిన మేకల్వార్ సాయినాథ్ అనే ఒక అభిచువల్ ప్రాపర్టీ అఫెండర్ను పిలిచి హైదరాబాద్ 1 టౌన్ పరిధిలో కూడా ఒకే రోజు 4 అఫెన్సులు చేపేయడం జరిగింది. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి ఈ కేసులో మేము ఇప్పటివరకు 3 అరెస్ట్ చేయడం జరిగింది. మేకల్వార్ సాయినాథ్ను 1 టౌన్ కేసులో అరెస్ట్ చేయగా ఇక్కడ పిటి వారెంట్ తీసుకోవడం జరిగింది. సుఖ్దేవ్ సన్నీని 14th రోజు అరెస్ట్ చేసి అతన్ని కోర్టు ద్వారా జైలు పంపడం జరిగింది. ఈ చవన్ రవిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 3 నిందితులు షోయబ్ కేఆర్కే కాలనీ, కరణ్ అలియాస్ గజానంద్ కేఆర్కే కాలనీ మరియు అమ్ము ఇతను మహారాష్ట్ర, వీళ్ళు 3 ఈ కేసులో పరారులో ఉన్నారు. అయితే ఈ కేసులో మొట్టమొదటిసారిగా అంటే ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ అబిచువల్గా ప్రాపర్టీ అఫెన్సులు వివిధ జిల్లాల్లో చేస్తున్నందుకు ఈ చవన్ రవి, సుఖ్దేవ్ సన్నీలపై మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ సంబంధించిన సెక్షన్ 313 BNSను వీరిపై ప్రయోగించడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం వీరికి గరిష్టంగా 7 years వరకు పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. ఈ సుఖ్దేవ్ సన్నీ తర్వాత షోయబ్పై కూడా మేము డీసీ షీట్ ప్రపోజల్ గౌరవ ఎస్పీ గారికి పంపిస్తున్నాం. మేము ఈ ప్రాపర్టీ అఫెండర్స్కి హెచ్చరిక ఏంటంటే, ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేస్తే మీరు ఖచ్చితంగా దొరుకుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మానుకోండి, లేదంటే మీపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరం అనుకుంటే మీరు రిపీటెడ్గా ఇట్లా గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఆ ప్రాపర్టీ అఫెన్స్లు మీరు చేసినా, మీరు వేరే వాళ్ళతో చేపించినా మీపై ఈ గ్యాంగ్ ఆఫ్ అఫెన్స్ 313 BNSతో పాటు పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తాం. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు చంపాపేట్ రోడ్డు MNR ఫంక్షన్ హాల్ సమీపంలో డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం సౌత్ ఈస్ట్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీ చంద్రకుమార్ పర్యవేక్షణలో జరిగింది. తనిఖీలను ఎస్ఐ వెంకటప్ప మరియు ఆయన బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. రహదారి భద్రత కోసం మరియు ప్రమాదాలను నివారించడానికి మోటార్ వాహనాలను, ఆర్టీసీ బస్సు డ్రైవర్లను కూడా తనిఖీలు చేశారు. భూపాల్పల్లి పట్టణ పరిధిలోని 19వ వార్డు రెడ్డి కాలనీలో వర్షాల కారణంగా వరద ప్రభావిత ఇళ్లను పరిశీలించిన భూపాల్పల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు వరద నీరు ప్రవేశించిన వారి ఇళ్లలోకి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. డౌన్ ఉండి గాంధీ డిగ్రీ కాలేజ్ వచ్చినాయి. ఇప్పుడు రమేష్ ఇల్లు డౌన్ అయింది. డాక్యుమెంట్ ఏం లేదు, డాక్యుమెంట్ ఉంటుంది కానీ మాకు అటు తవ్విస్తే ఇటు ఇస్తామని అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు స్టార్టింగ్ 20 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మాట మారుతాండి అంతే. ఇది వాళ్ళకి లేదు, ఉండే అప్పుడు వీళ్ళకి తవ్వదు నడవండి. మేము ఇటు 5 ఫీట్లు ఇస్తాం, మాకు అటు కానీ రోడ్ అది వేరే ఆయన కొని ఇప్పుడు దాన్ని కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు భూపాల్పల్లి
లో ఉన్నప్పుడు ఇది ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలనీ అంతా కూడా కంజెస్టెడ్గా ఉంది. 20 ఫీట్లు కూడా సరిగా లేదు. 20 ఫీట్లు లేనప్పుడు మీరు కరెంట్ పోల్స్ కానీ అదేవిధంగా మీ చిన్న చిన్న కాంపౌండ్ వాళ్ళు షెడ్లో ఏదైనా అడ్డం వస్తే తీసేసి డ్రైనేజీకి కూడా సహకరించాలని మేము కోరుతున్నాం. మున్సిపాలిటీ పరిధిలో మనం అమృత్ స్కీమ్లో 23 కోట్లు తీసుకురావడం జరిగింది వాటర్ స్కీమ్ కొరకు. ఇంకా కూడా దీని అభివృద్ధి కొరకు రోడ్ల విస్తరణ కొరకు ఒక 50 కోట్ల కొరకు ముఖ్యమంత్రి గారిని అడిగాం. అన్ని వార్డులలో ఎక్కడ కూడా 30 వార్డులలో ఎలాంటి లోపం లేకుండా ఈ యొక్క డ్రైనేజ్ సిస్టాన్ని మొత్తం కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క ఈ 3 రోజులు జాగ్రత్తలు వహించి రేపు కట్టబోయేటువంటి డ్రైనేజీ కూడా సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధిక వర్షాలతో ఈరోజు భూపాలపల్లి పట్టణం కానీ అదేవిధంగా నియోజకవర్గం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేపు ఎల్లుండి అధిక వర్షాలు ఉన్నాయి. ఈ అధిక వర్షాలతో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక అదేవిధంగా ఇండ్లు డౌన్ నుండి మనం పెంచుకున్నటువంటి చెట్లు కూడా ఇరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇరిగినాయి కూడా. ఇప్పుడు సుభాష్ కాలనీలో కానీ అంబేద్కర్ సెంటర్లో కానీ పెద్ద చెట్లు కూడా కింద పడిపోయినాయి. కనుక ఈ 3-4 రోజులు 19వ తారీఖు వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఈరోజు హాలిడే అయినా రేపు హాలిడే అయినా మరి అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉండి ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ చెరువులు కానీ రోడ్లు కానీ అదేవిధంగా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ నియోజకవర్గంలో ఎక్కడైనా ఎలాంటి ఆటంకం జరిగినా వెంటనే అప్రమత్తంగా ఉండాలి. చెరువులో దిగేటువంటి మత్స్య కార్మికులు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలని, ఈ 3 రోజులు జాగ్రత్తగా వివరించాలని, దిగకుండా కూడా ఉండాలని కూడా మత్స్య కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే వాతావరణము ఈ కోల్ బెల్ట్ ఏరియాలో చాలా ఎక్కువ శాతం 23-30 సెంటీమీటర్ల వర్షం పడుతుందనేది హెచ్చరికలు జారీ చేయడం వల్ల మనం ఈ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలో రాబోయేటువంటి రోజుల్లో కూడా సరైనటువంటి నిధులు తీసి డ్రైనేజ్ పూర్తి చేసే విధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనే ఈరోజు మురికి నీరు అదేవిధంగా చెడు నీరు అంతా కూడా ఇళ్లకు లో లెవెల్ ఉండడం వల్ల ఇండ్లలోకి వస్తున్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చేపిస్తాం. డ్రైనేజ్ సిస్టానికి అడ్డుపడినటువంటి వ్యక్తులను కూడా మరి మీరు సహకరించాలని కూడా నేను కోరుతున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎరువుల కొరత ఎలా వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదు. రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డికి రైతు కష్టాలు తెలియదు. ఓ వ్యవసాయం మీద తనకి అవగాహన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల గోస పడుతూ ఏడుస్తున్నారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడ్చే పరిస్థితి రావడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే యూరియా కొరత అయిందండి. అంటే కాంగ్రెస్ వాళ్ళకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, రైతుల మీద అవగాహన లేదు. పంటలు ఎప్పుడు అవసరం, ఎప్పుడు రైతుకి ఏం అవసరం, అసలు పెట్టుబడి ఏ రోజున అవసరం అనే అవగాహన మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటాడు, నేను రైతు కుటుంబంలో పుట్టాను. రైతు కుటుంబంలో పుట్టినోడు ఎవడు ఈ విధంగా చెయ్యడు, ఈ విధంగా మరి నష్టపరుచుకోడు, ఇలా రైతాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. రైతులు ఏడ్చే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడ్చే పరిస్థితికి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం కారేపల్లి గ్రామంలో యూరియా కోసం సహకార సంఘం ఆఫీస్ వద్ద ఉదయం నుండి లైన్లో నిలబడి రైతుల పాటలు
మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని వార్డులను, కొత్త కొమ్ముగూడెం గ్రామంలోని చెరువులను ఆయన పరిశీలించారు. డ్రైనేజ్ మంచిగా ఉంటుంది అంటే ఈ ఏరియాలో ఎప్పుడైనా వాటర్ రావు. ఈ ఏరియా కొంచెం హైట్గా ఉంది, ప్రాబ్లం కూడా లేవు, డ్రైనేజ్ కూడా ఉన్నాయి, వాటర్ వెళ్ళిపోతుంది. మొత్తం మంచిగా క్లీన్ చేయించండి, మొత్తం కరెక్ట్గా అయిపోవాలి. ఈ పైన ఓకే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.